గుండె జబ్బులు ప్రపంచంలోని ప్రముఖ ఆరోగ్య సమస్యలలో ఒకటి. కానీ ఆరోగ్యకరమైన ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించగలదని అనేక అధ్యయనాలు చెబుతాయి. అలాంటి 5 ఆహార పదార్థాలను ఈరోజు చూద్దాం. 1. ఆకుకూరలు. పాలకూర, కేల్ మొదలైన ఆకుకూరలు విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే పోషక శక్తి కేంద్రాలు. వాటి ముఖ్య భాగాలలో ఒకటైన విటమిన్ కే రక్తం గడ్డకట్టడంలో మరియు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడటంలో పాత్ర పోషిస్తుంది. అదనంగా ఆకుకూరలు నైట్రేట్లను కలిగి ఉంటాయి. అవి సహజంగా రక్తపోటును తగ్గిస్తాయి మరియు ఎండోథెలియల్ పనితీరును, రక్తనాళాల లైనింగ్ను పెంచుతాయి. ఆకుపచ్చ కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అని అనేక ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలలో సూచించి ఉంది. 2. బెర్రీలు. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు మరియు ఇతర బ్లూ పర్పుల్ పండ్లు ఆంతోసైనిన్ల రూపంలో యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో మరియు ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ సమ్మేళనాలు రక్తనాళాల సమగ్రతను కాపాడే మరియు అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గించే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. బెర్రీలను రోజు తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గడం, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం మరియు మొత్తం మీద మెరుగైన వాస్కులర్ పనితీరుతో ముడిపడి ఉంటుంది. ప్రతిరోజు కొద్ది మొత్తంలో తాజా లేదా ఘనీభవించిన బెర్రీలు తినడం వల్ల అద్భుతమైన హృదయనాళ ప్రయోజనాలు లభిస్తాయి. 3. తృణధాన్యాలు. బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ మరియు గోధుమ వంటి తృణధాన్యాలు తృణధాన్యాల గింజలను అందిస్తాయి మరియు అందువల్ల ఎక్కువ ఫైబర్, ముఖ్యంగా కరిగే ఫైబర్ను అందిస్తాయి. ఈ ఫైబర్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రధాన వైద్య పత్రికలలో నివేదించబడిన పరిశోధనలు తృణధాన్యాలను రోజువారీ తీసుకోవడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం తగ్గుతుందని ధృవీకరిస్తున్నాయి. శుద్ధి చేసిన తృణధాన్యాలకు బదులు మొత్తం తృణధాన్యాలను తీసుకోవడం అనేది గుండె జబ్బుల నుండి రక్షణలో సరళమైన మరియు ఆరోగ్యకరమైన ఆహార మార్పు. 4. ఒమేగా-3 అధికంగా ఉండేటువంటివి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి బాగా సిఫారసు చేయబడ్డాయి, ఎందుకంటే అవి ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి, ఆరోగ్యకరమైన రక్తపోటును అందిస్తాయి మరియు వాపును తగ్గిస్తాయి. ఒమేగా-3లు సముద్ర నూనెలు మరియు అవిసె గింజలు, చియా గింజలు మరియు వాల్నట్లు వంటి కొన్ని మొక్కల ఆహారాలలో కూడా ఉంటాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్తనాళాలు గట్టిపడకుండా మరియు అరిథ్మియాను నిరోధిస్తాయి. సముద్ర లేదా మొక్కల వనరుల రూపంలో ప్రతిరోజు ఒమేగా-3లను తీసుకోవడం హృదయనాళ ఆరోగ్యం వైపు ఒక ముఖ్యమైన అడుగు. ఫైనల్ అండ్ 5th వన్, గింజలు మరియు విత్తనాలు. బాదం, వాల్నట్లు, అవిసె గింజలు మరియు చియా గింజలు వంటి గింజలు మరియు విత్తనాలు అసంతృప్తి కొవ్వులు, ఫైబర్, మొక్కల ప్రోటీన్ మరియు యాంటీఆక్సిడెంట్లకు మంచి వనరులు. గింజలు మరియు విత్తనాలు ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే పోషకాలను కలిగి ఉంటాయి. అదే సమయంలో హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ను నిర్వహిస్తాయి. ఇది సాధారణంగా లిపిడ్ ప్రొఫైల్లను మెరుగుపరుస్తుంది. గింజలు మరియు విత్తనాలు వాపును తగ్గించడం మరియు ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరచడం వంటి అదనపు ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. ఉప్పులేని గింజలు లేదా గ్రౌండ్ సీడ్స్ను ప్రతిరోజు తక్కువ పరిమాణంలో అందించడం గుండె రక్షిత ఆహారంలో విలువైన భాగం కావచ్చు.